Good morning. Welcome to Sri Venkateswara College of Arts and Science from Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is Brahmana Lashmi. My subject is computer science. Today I am telling about third BSc students. Two third BSc students having the one of the paper computer paper web technology. Web technology in the previous video discuss third unit some topics. Today also another small topic discuss in the third unit. In the third unit lo థర్డ్ బిఎస్సి స్టూడెంట్స్ వాళ్ళకి ఒక కంప్యూటర్ పేపర్ ఉంది. కంప్యూటర్ పేపర్ వెబ్ టెక్నాలజీలో ప్రీవియస్ వీడియోలో సమ్ టాపిక్స్ డిస్కస్ చేశాను. ఇప్పుడు థర్డ్ యూనిట్లో చిన్న టాపిక్ ఈ వీడియోలో థర్డ్ యూనిట్లోని చిన్న టాపిక్ డిస్కస్ చేసుకోవచ్చు. అది ఏ టాపిక్ అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. వాట్ ఈస్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా. రన్ టైమ్ ఎర్రర్స్ హ్యాండ్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ ప్రోగ్రామ్స్. మెనీ oops language provide a mechanism for dealing with generally classes of errors. This mechanism is called exception handling. రన్ టైమ్ ఎర్రర్స్ హ్యాండ్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ ప్రోగ్రామ్స్. మనం ప్రోగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు రన్ టైంలో ఎర్రర్స్ని హ్యాండిల్ చేయాలి. రన్ టైంలోనే మనం ఎర్రర్స్ హ్యాండిల్ చేయాలన్నప్పుడు ఊప్స్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ బేస్డ్ లాంగ్వేజ్ని మనం ఊప్స్ అంటాం. మెనీ ఆబ్జెక్ట్ బేస్డ్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ని మనం బేస్ చేసుకుని ప్రొవైడ్ ఏ మెకానిజం ఫర్ డీలింగ్ విత్ జనరల్ క్లాసెస్. సమ్ మెకానిజం ప్రొవైడ్ చేస్తుంది. దేనికి? ఎర్రర్స్. మనం ఇక్కడ రన్ టైంలో ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. రన్ టైంలోనే అంటే మనం ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉన్నప్పుడే మనం ఎర్రర్స్ని హ్యాండిల్ చేయలేదు. మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా ఎర్రర్ని హ్యాండిల్ చేసేటప్పుడు మనం ఊప్స్ని బేస్ చేసుకుని యొక్క లాంగ్వేజ్ని బేస్ చేసుకుని ఒక మెకానిజం ప్రొవైడ్ చేస్తున్నాం. అది ఎలా? ఫర్ డీలింగ్ విత్ జనరల్ క్లాసెస్ ఆఫ్ ఎర్రర్స్. ఎందుకు చేస్తున్నాం? ఇది ఎర్రర్స్ని డీలింగ్ చేయడానికి ఈ మెకానిజం అనేది ప్రొవైడ్ చేస్తుంది. దిస్ మెకానిజం కాల్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఈ మెకానిజం ఏమంటున్నాం? దిస్ మెకానిజం ఈజ్ కాల్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎందుకంటున్నాము? మనం ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడే ఎర్రర్స్ని హ్యాండిల్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడే ఎర్రర్స్ని కూడా మనం హ్యాండిల్ చేయాలంటే మనం ఏంటి? ఎక్కువ ఊప్స్ లాంగ్వేజ్ని మనం ప్రొవైడ్ చేస్తాం. ఈ మెకానిజానికి ఏం చేస్తున్నాం? ఊప్స్ లాంగ్వేజ్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఊప్స్ లాంగ్వేజ్ని ప్రొవైడ్ చేయడం వల్ల మనం ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడానికి ఊప్స్ లాంగ్వేజ్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇలా ప్రొవైడ్ చేసే ప్రాసెస్ మెకానిజం ఏమంటున్నా? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. అండ్ ఎక్సెప్షన్ ఇన్ ఆబ్జెక్ట్ బేస్డ్ ప్రోగ్రామింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్ డైనమికల్ ఎట్ రన్ టైమ్ which encapsulates an error and some information about it. If you are using exception, you no longer need to think about every single mistake that a user might. For instance, all incorrect input might be described by user input exception objects. Using exceptions needs to new priceless of the JavaScript language. An exception in object based in exception handling ఎలా చేస్తున్నా? ఆబ్జెక్ట్ బేస్డ్ ప్రోగ్రామింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఎక్సెప్షన్ మన జావాస్క్రిప్ట్లో ఏంటి? ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్ బేస్డ్ ఆన్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద బేస్ చేసుకుని మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాం. క్రియేట్ డైనమిక్ ఎట్ రన్ టైమ్. మన రన్ టైంలోనే డైనమిక్గా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తా అంటే ఊప్స్ లాంగ్వేజ్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ బేస్డ్ లాంగ్వేజ్ని ప్రొవైడ్ చేస్తా. మనం దీన్ని ఊప్స్ లాంగ్వేజ్ అంటాం అనమాట. దీన్ని ప్రొవైడ్ చేస్తే డైనమిక్గా మనం రన్ టైంలో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. విచ్ ఎన్క్యాప్సులేట్స్ అన్ ఎర్రర్ అండ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. ఇలా మనం ఆ రన్ టైంలో ఇలా క్రియేట్ చేయడం వలన అది ఎర్రర్ అనేది ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఎర్రర్ అనేది అది ఎన్క్యాప్సులేట్స్
ఆ ఎర్రర్ అనేది దేని యొక్క ఎర్రర్ అన్నది మన ఫైండ్ అవుట్ చేయగలం. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎక్సెప్షన్ యూ నో లాంగర్ నీడ్ థింక్ అబౌట్ ఎవ్రీ సింగిల్ మిస్టేక్ దట్ యూజర్ మైట్. మనం ఇలా రన్ చేసేటప్పుడు ఒక ఎక్సెప్షన్ ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు ఎక్కువ మనం ఎంత ప్రోగ్రామ్ రన్ చేసినా ఎంత చిన్న మిస్టేక్ అనేది ఈజీ వేలో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఇన్స్టెన్స్ ఆల్ కరెక్ట్ ఇన్పుట్ మైట్ బీ డిస్క్రైబ్ బై యూజర్ ఇన్పుట్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్స్. మనం ఇలా యూజ్ చేయడం వలన మనం ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, మనం ఏమేమి వాల్యూస్ ఇస్తున్నామో ఆ వాల్యూస్ మనం ఏమేమి ఇన్పుట్స్ ఇస్తున్నామో ఆ ఇన్పుట్స్ యొక్క వాల్యూస్ని అది ఎక్స్ప్లెనేషన్ చేస్తా, ఎక్సెప్షన్ చేస్తా, ఆ ఆబ్జెక్ట్ని ఎక్సెప్షన్ చేస్తా, ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేస్తా, కరెక్ట్ చేస్తా, ప్రోగ్రామ్ని ఫార్వర్డ్ అవుతుంది. యూజింగ్ ఎక్సెప్షన్ నీడ్స్ టు న్యూ ప్రైస్లెస్ ఆఫ్ ది జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్. జావాస్క్రిప్ట్ యొక్క లాంగ్వేజ్లో మనకి ఈ ఎక్సెప్షన్ అనేది యూజ్ చేయడం వల్ల వెరీ ప్రైస్లెస్ అనమాట, వెరీ తక్కువ. ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో మనం జావాస్క్రిప్ట్లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది మనం యూజ్ చేయడం చాలా తక్కువ అనమాట. ఈ ఎర్రర్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు సమ్ ప్రాసెస్ ఉంది. అదేంటి? ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఈ త్రో అనేది ఏంటి? వాట్ ఈస్ ద త్రో అనేది ఏంటంటే an exception is an object. Once the exception object exists you need to do something with it. What you do is throw the exception, that is you phrase it back up the call until there is a price of code which can handle it. త్రో అనేది ఏంటి? an exception is an object. ఎక్సెప్షన్ అనేది ఒక ఆబ్జెక్ట్గా తీసుకున్నాం మనం. ఇక్కడ ఎక్సెప్షన్ అనేది ఒక ఆబ్జెక్ట్గానే తీసుకున్నాం. త్రో చేస్తున్నాం అన్నది ఒక ఆబ్జెక్ట్ని త్రో చేస్తున్నాం. ఆ ఆబ్జెక్ట్ని ఎలా తీసుకున్నాం? ఒక ఎక్సెప్షన్కి తీసుకున్నాం. వన్స్ ద ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ ఎగ్జిస్ట్ యూ నీడ్ టు సంథింగ్. ఒకసారి నువ్వు ఎక్సెప్షన్ అనే ఒక ఆబ్జెక్ట్ ఎగ్జిస్ట్ అయిందంటే అప్పుడు నీకు అవసరమైంది ఏదైతే అది చేయొచ్చు. సంథింగ్ యూ నీడ్ డూ సంథింగ్. నీకు ఏదైతే అవసరమైందో అది చేయొచ్చు విత్ ఇట్. దాంతోనే ఆ ఆబ్జెక్ట్తోనే నీకు ఏదైతే నీడ్ అయిందో అవన్నీ మనం చేయొచ్చు. వాట్ యూ డూ ఈజ్ త్రో ది ఎక్సెప్షన్ దట్ ఈజ్ యూ ప్రేజ్. నువ్వేం చేస్తావు? ఈ ఎక్సెప్షన్ త్రో చేయడం వలన, ఈ ఎక్సెప్షన్ ఒక ఆబ్జెక్ట్గా మనం యూజ్ చేయడం వల్ల, త్రో చేయడం వల్ల దట్ ఈజ్ యూ, నీకు ఏ రకంగా యూజ్ అవుతుంది. ఇట్ బ్యాకప్ ది కాల్ అంటిల్ దేర్ ఈజ్ ప్రైస్. అది బ్యాకప్ ద కాల్. అది బ్యాక్ వచ్చే వరకు మనం ఆ ప్రోగ్రామ్ రన్ చేసే వరకు, మళ్ళీ బ్యాక్ వచ్చే వరకు, ప్రోగ్రామ్ రన్ చేస్తూ వెళ్తూ మళ్ళీ బ్యాకప్ వచ్చే వరకు మనం కాల్ చేయొచ్చు. అప్పటి వరకు కాల్ చేయొచ్చు. ప్రోగ్రామ్ బ్యాకప్ అయ్యే వరకు మనం ఈ త్రో అనే దాన్ని మనం కాల్ చేస్తూ ఉండొచ్చు. ఇట్ ఫ్రైస్ ఆఫ్ ది కోడ్ విచ్ క్యాన్ హ్యాండిల్ ఇట్. ఇది ఏం చేస్తుంది? జావాస్క్రిప్ట్లో దాని యొక్క ప్రోగ్రామ్ బ్యాకప్ కాల్ చేసేంత వరకు మనం దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. అది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇది హ్యాండిల్ చేయగలదు. ఈ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయడం వల్ల మనకి అది ఎర్రర్స్ని హ్యాండిల్ చేయగలదు. ఒక ఆబ్జెక్ట్ వేజ్లోనే అది ఎర్రర్స్ని హ్యాండిల్ చేయగలదు. డూ సంథింగ్. ఇక్కడ చూడండి సింటాక్స్, డూ సంథింగ్ ఇఫ్ యాన్ ఎర్రర్ హ్యాపెన్స్ త్రో ద ఎక్సెప్షన్. ఇక్కడ ఎర్రర్స్ అయితే త్రో ద ఎక్సెప్షన్. ఇక్కడ ఎర్రర్స్ ఉంటే అక్కడ ఎక్సెప్షన్ని త్రో చేయి. ఎక్సెప్షన్ ఏం చేస్తున్నాం? మనం త్రో అనే ఒక ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్గా తీసుకుని దాన్ని త్రో చేయి, ఏదో ఒకటి చేయి. డూ సంథింగ్ ఇఫ్ యాన్ ఎర్రర్ హ్యాపెన్స్ త్రో ద ఎక్సెప్షన్. ఇక్కడ నువ్వేదో ఒకటి చేయి. ఇక్కడ ఎర్రర్ ఉన్నట్లయితే త్రో ద ఎక్సెప్షన్. నువ్వు అక్కడ త్రో అనేదాన్ని ఎక్సెప్షన్ చేయి. క్రియేట్ ఏ న్యూ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్. అక్కడ మనం ఏం చేస్తున్నాం? ఒక ఆబ్జెక్ట్గా క్రియేట్ చేస్తున్నాం. ఒక ఎక్సెప్షన్ని న్యూ ఆబ్జెక్ట్గా క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఇది సింటాక్స్. ఈ సింటాక్స్ని అప్లై చేసి మనం ఎర్రర్ హ్యాండ్లింగ్లో అప్లై చేస్తే ఆ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది ఎక్సెప్షన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మెథడ్ ట్రై క్యాచ్. వేర్ యూ హ్యావ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ మైట్ ద creation of an exception, you need to program some code to handle the exception if it should happen. The try catch mechanism is found in many programming languages, not just JavaScript. The idea here is that your program is going to try to execute a block of statements
If an exception is thrown by any of those statements, exception is of the whole block cases and the program looks for a catch statement to handle the exception. Try catch blocks takes following from form. Where you have block try catch, where you have block of code which might have creation of an exception, you need to program some code to handle the exception. If it should happen the try catch mechanism is found in many programming languages, not just JavaScript. ఇక్కడ మనం ఎక్కడైతే బ్లాక్ కోడ్ని యూజ్ చేస్తా బ్లాక్ ఒక కోడ్ని బ్లాక్గా యూజ్ చేసుకుంటా అక్కడ మనం ఎక్సెప్షన్ క్రియేట్ చేస్తా స్క్రిప్ట్ని క్రియేట్ చేస్తున్నాం. స్క్రిప్ట్ చేసేటప్పుడు ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేస్తున్నాం. ఎక్సెప్షన్ ఎందుకు హ్యాండిల్ చేస్తున్నాం? అది ఎర్రర్ని హ్యాండిల్ చేస్తుంది కాబట్టి ఎక్సెప్షన్ అనేది ఒక ఎంటర్ చేస్తున్నాం, డిఫైన్ చేస్తున్నాం. ఎక్సెప్షన్ డిఫైన్ ఎలా డిఫైన్ చేస్తున్నాం? ఒక బ్లాక్ వైజ్లో మనం ఒక కోడింగ్ వైజ్లో ఒక బ్లాక్ స్ట్రక్చరు అండ్ కోడింగ్ వైజ్లో మనం ఇక్కడ క్రియేషన్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? యూ నీడ్ ప్రోగ్రామ్ సమ్ కోడ్ టు హ్యాండిల్ ది ఎక్సెప్షన్ ఇఫ్ ఇట్. ఈ కోడింగ్ ద్వారా మనం క్రియేట్ చేయడం వల్ల అది ప్రోగ్రామ్ని హ్యాండిల్ చేస్తుంది, ఎక్సెప్షన్ ద్వారా హ్యాండిల్ చేస్తుంది. ఇఫ్ ఇట్ షుడ్ హ్యాపెన్, అక్కడ సమ్ హ్యాపెన్ ఏదో జరిగినట్లయితే దే ట్రై క్యాచ్ మెకానిజం, అక్కడ ఏదో సంథింగ్ ఏదో జరిగినప్పుడు అది వెంటనే క్యాచ్ చేస్తుంది, ఒక మెకానిజం వేలో క్యాచ్ చేస్తుంది. ది ట్రై క్యాచ్ మెకానిజం ఫౌండ్ ఇన్ మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, నాట్ జస్ట్ జావాస్క్రిప్ట్. ఈ టైప్ ఆఫ్ క్యాచ్ మెకానిజం అని దిస్ టైప్ ఆఫ్ క్యాచ్ మెకానిజం అనేది ఎనీ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామింగ్లో అయినా యూజ్ చేస్తారు. ఓన్లీ జావాస్క్రిప్ట్లోనే మాత్రం కాదు. ఈ ఎర్రర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఓన్లీ ఒక జావాస్క్రిప్ట్లోనే కాదు. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఏ ప్రోగ్రామింగ్లో అయినా మనం అప్లై చేయొచ్చు. ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ దేని మీద బేస్ అయింది? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ బేస్డ్ లాంగ్వేజ్ మీద, దీన్నే ఊప్స్ అంటున్నాం, దీని మీద బేస్ అయి ఉంది. ఇందులో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ జరుగుతుంది. ఎలా? త్రో అండ్ ట్రై క్యాచ్. ఈ ట్రై క్యాచ్ అనే మెథడ్ అనేది ఏం చేస్తున్నాం? ఎక్కడైనా మనం ఏ ప్రోగ్రామింగ్లో అయినా అప్లై చేయొచ్చు, ఓన్లీ జావాస్క్రిప్ట్లో మాత్రమే కాదు. ది ఐడియా ఈజ్ దట్ యువర్ ప్రోగ్రామ్స్ ఈజ్ గోయింగ్ టు ట్రై టు ఎగ్జిక్యూట్. ఈ ఎక్సెప్షన్ అనేది మనం అప్లై చేసినప్పుడు ఇది ప్రోగ్రాంలో అలా వెళ్తూ ఎక్కడ బ్లాక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతూ రన్ చేస్తూ ఉంటుంది. ఈ ఎక్సెప్షన్ అనేది ట్రై క్యాచ్ అనే మెథడ్నే ఎక్సెప్షన్ అనేది ట్రై క్యాచ్ మెథడ్ అని యూజ్ చేయడం వల్ల ఇది ప్రోగ్రామ్ రన్ చేస్తూ బ్లాక్స్ వైజ్లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఇఫ్ యాన్ ఎక్సెప్షన్ ఈజ్ త్రో బై ఎనీ ఆఫ్ దోస్ స్టేట్మెంట్స్, ఎక్సెప్షన్ ఈజ్ ఆఫ్ ది హోల్ బ్లాక్స్ కేసెస్ అండ్ ది ప్రోగ్రామ్ లుక్స్ ఫర్ క్యాచ్ స్టేట్మెంట్ టు హ్యాండిల్ ది ఎక్సెప్షన్. ఇక్కడ ఇఫ్ హ్యాన్ ఎక్సెప్షన్ ఈజ్ త్రో బై ఎనీ ఆఫ్ దోస్ స్టేట్మెంట్స్, ఇక్కడ మనం ఎక్సెప్షన్ అనే ఒక ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే దాన్ని త్రో చేస్తున్నాం ప్రోగ్రామింగ్లో. త్రో చేసినప్పుడు ఎనీ ఆఫ్ దోస్ స్టేట్మెంట్స్, ఎంత ఏ స్టేట్మెంట్ అయినా పర్లేదు, ఎక్కువ స్టేట్మెంట్స్ అయినా పర్లేదు. ఎక్సెప్షన్ ఈజ్ ఆఫ్ ద హోల్ బ్లాక్స్ కేసెస్, అది నువ్వు ఎన్ని స్టేట్మెంట్లు పంపినా, ఏ ఒక్క స్టేట్మెంట్ పంపినా, ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అయినా పర్వాలేదు, ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్తో అయినా మన ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు అది ఎక్సెప్షన్ ఏం చేస్తుందంటే హోల్ బ్లాక్స్ కింద క్రియేట్ చేసుకుని ఒక్కొక్క కేసు కింద డిజైన్ చేసుకుంటుంది. ఒక్కొక్క కేసెస్ కింద అది మనం ఎక్కువ స్టేట్మెంట్స్ ఇన్పుట్ వాల్యూస్కి ఇచ్చామనుకోండి, ఎక్కువ స్టేట్మెంట్స్ ఇన్పుట్స్కి అప్లై చేసామనుకోండి, చేసినప్పుడు ఏం చేస్తుంది అది బ్లాక్స్ కింద క్రియేట్ చేసుకుని ఒక్కొక్క కేసు కింద ప్రోగ్రామ్ని బ్లాక్గా డిజైన్ చేసుకుని ఒక్కొక్క కేసు కింద అది చెక్ చేసుకుంటా అది ఎంటర్ అవుతూ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ప్రోగ్రామ్ లుక్స్ ఫర్ క్యాచ్ స్టేట్మెంట్. ప్రోగ్రామ్ లుక్కి ఎలా ఉంటుంది? ఈ ప్రోగ్రామ్ ఇలా చేయడం వల్ల ప్రోగ్రామ్ లుక్ ఎలా ఉంటుంది అంటే ఒక క్యాచ్ స్టేట్మెంట్ లాగా హ్యాండిల్ అవుతూ ఉంటుంది. దీన్నే ఎక్సెప్షన్ అంటాం. ట్రై క్యాచ్ బ్లాక్స్ టేక్స్ ఫాలోయింగ్ ఫ్రమ్స్. ఈ ట్రై క్యాచ్ అనేది బ్లాక్ కింద ఫామ్ అవుతుంది. అది ఎలా ఫామ్ అవుతుంది అన్నది ఇక్కడ మనం ఒక సింటాక్స్ వేలో తీసుకుంటున్నాం. ట్రై అనే ఒక మెథడ్, దానికి స్టేట్మెంట్ ఏంటి? స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2. ఒక బ్లాక్లో ఏం తీసుకున్నాం? 2 స్టేట్మెంట్లు, అలాగే n స్టేట్మెంట్ వరకు తీసుకున్నాం. మనం ఒక బ్లాక్లో n స్టేట్మెంట్స్ వరకు తీసుకుంది. అక్కడ బ్లాక్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ బ్లాక్ ఓపెన్ చేసాం. ఆ నెక్స్ట్ బ్లాక్లో అనేది క్యాచ్ ఎక్సెప్షన్ అవుతుంది. క్యాచ్ ఎక్సెప్షన్ అంటే ఊప్స్ లాంగ్వేజ్ ఇక్కడ మెకానిజం ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఊప్స్ లాంగ్వేజ్ మెకానిజం ప్రొవైడ్ చేస్తున్నప్పుడు అది ఏం చేస్తుంది? ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడానికి ఈ బ్లాక్లో రెడీగా ఉంది, ఈ ఎక్సెప్షన్ రెడీగా ఉంది. ఈ బ్లాక్ ఏం చేస్తుంది? హ్యాండిల్ ద ఎక్సెప్షన్, ఎర్రర్స్ని
హ్యాండిల్ చేస్తుంది. ఇది ఇలా ట్రై క్యాచ్ అనేది ఒక బ్లాక్ వైజ్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఆ తర్వాత ఎర్రర్ ఎక్సెప్షన్ అనేది రన్ అవుతుంది. ఎర్రర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ప్రోగ్రాంలో చూడండి, HTML అనే ఒక ప్రోగ్రామ్, HTML అనే ఒక జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్లో HTML అనే ఫైల్, దాన్ని అక్కడ హెడర్ సెక్షన్లో హెడ్ ఇచ్చాను, ఆ హెడ్లో టైటిల్ ఇచ్చాను, ఎక్సెప్షన్ టైటిల్ క్లోజ్ చేశాను, హెడ్ క్లోజ్ చేశాను, బాడీ లోడ్ చేశాను, రన్ టెస్ట్, స్క్రిప్ట్ యొక్క లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్, బాడీ కంటెంట్ అప్లై చేసిన తర్వాత ఫంక్షన్ ఇన్పుట్ ఎక్సెప్షన్. ఇక్కడ ఫంక్షన్ ఏంటి, ఇన్పుట్ వాల్యూస్కి ఎక్సెప్షన్, మనం ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్కి ఎక్సెప్షన్ అప్లై చేశాను. వేరియబుల్స్ క్రియేట్ చేశాను చూడండి, ఫంక్షన్కి వేరియబుల్ మెసేజ్, దిస్ టు స్ట్రింగ్ ఫంక్షన్, అదేంటి టు స్ట్రింగ్ ఫంక్షన్, 2 వేరియబుల్స్కి మెసేజ్ ఒక వేరియబుల్ మెసేజ్, రెండోది ఏంటి స్ట్రింగ్ ఫంక్షన్ వేలో, రిటర్న్ ఇన్పుట్ ఎక్సెప్షన్ ఇన్ దిస్ వేరియబుల్ క్లోజ్ చేసి, ఫంక్షన్ ఆర్ లెటర్స్. ఇక్కడ చూడండి 2 ఇన్పుట్స్, 2 ఆబ్జెక్ట్స్ని మనం ఇక్కడ మ్యాచ్ చేసాం, 2 ఆబ్జెక్ట్స్ని మ్యాచ్ చేసాం. ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ని తీసుకున్నాం కదా, మొత్తం అదంతా మనకు ఫంక్షన్ అనేది ఏంటి, మొత్తం ఆ ఫంక్షన్ యొక్క మెసేజ్ వేలో రావాలి, ఆ మెసేజ్ అనేది ఓన్లీ లెటర్స్ వైజ్లోనే రావాలి అని ఇక్కడ ఆర్ లెటర్స్, మొత్తం ఆ మెసేజ్ అనేది లెటర్స్లో రావాలి. ఇప్పుడు 2 వేరియబుల్స్ని మ్యాచ్ చేసిన తర్వాత ఆ మ్యాచింగ్ ఎలా ఉండాలి, క్యాపిటల్ టు స్మాల్ టు క్యాపిటల్ అవ్వాలి, క్యాపిటల్ టు క్యాపిటల్ అవ్వాలి, ఆ వేలో మనకి మెసేజ్ ఫామ్ అవ్వాలి. ఒక ప్యాటర్న్ అప్లై చేసాం అనమాట. ఇప్పుడు మ్యాచ్ అయితే కనుక మనం ఇచ్చిన 2 ఆబ్జెక్టులు మ్యాచ్ అయితే కనుక ఇప్పుడు ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తుంది. అలా వేరియబుల్స్ డిఫైన్ చేసిన తర్వాత ఫంక్షన్ అప్లై చేసిన తర్వాత వేరియబుల్ మ్యాచ్ అయిన తర్వాత మ్యాచ్ అయితే కనుక అప్లై చేయాలి. న్యూ ఇన్పుట్ ఎక్సెప్షన్, మనం ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్కి వెళ్ళాలి, త్రో అక్కడ వెళ్ళాలి. ఫంక్షన్ రన్ టెస్ట్ క్లోజ్ చేసిన తర్వాత రన్ టెస్ట్ అయిన తర్వాత వేరియబుల్ ఇన్పుట్ ప్రాంప్ట్ టైప్ సంథింగ్ ట్రై, అక్కడ వేరియబుల్ టెస్ట్ అయిన తర్వాత రన్ టైంలో ప్రాసెస్ ఎర్రర్ హ్యాండిల్ చేసేసిన తర్వాత ప్రాంప్ట్ వేలో సంథింగ్ మనం ఏదైతే అడిగామో ఏదో ఒక మెసేజ్ టెస్ట్ అయింది, ఒక బ్లాక్ టెస్ట్ అయింది, ఏదో ఒక మెసేజ్ ప్రాంప్ట్ కింద వేలో ట్రై చేయాలి. క్యాచ్ పట్టుకుంటుంది, ఆర్ లెటర్స్ క్యాచ్, ఇప్పుడు అది ఇచ్చిన మనం లెటర్స్ అన్నీ క్యాచ్ చేస్తుంది. మనం ఇచ్చిన ప్రోగ్రామ్ అంతా మొత్తం ఇప్పుడు క్యాచ్ అవుతూ ఉంటుంది. ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ అన్నీ రన్ అయిన తర్వాత అక్కడ ప్రోగ్రామ్ టెస్ట్ అయిన తర్వాత రన్ అవుతుంది. రన్ అయినప్పుడు వెంటనే క్యాచ్ చేస్తుంది, ప్రోగ్రామ్ రన్ అయింది. ఇక్కడ ఏంటి అప్లై చేసినప్పుడు ప్రోగ్రామ్ రన్ చేసిన ఇమీడియట్గా క్యాచ్ అవుతుంది, అంటే ఎక్సెప్షన్ క్యాచ్ చేస్తుంది. క్యాచ్ చేసిన తర్వాత అక్కడ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేసి ఎదురు పంపిన తర్వాత డాక్యుమెంట్ రైట్, అప్పుడు అలా పంపిన తర్వాత మనకు డాక్యుమెంట్ రావాలంటే ఏంటి, డాక్యుమెంట్ రైట్ యూజెస్ ఎక్సెప్షన్, ఎప్పుడు ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసిన తర్వాత డాక్యుమెంట్ మనకి అవుట్ సైడ్ రావాలి. ఇక్కడ చూడండి క్యాచ్, ఏది క్యాచ్ చేయమనో ఇన్పుట్ ఎక్సెప్షన్, ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఇక్కడ ఎక్సెప్షన్ ఏదైతే మనం ఎక్సెప్షన్ చేసామో ఇన్పుట్ వాల్యూస్కి ఎక్సెప్షన్ ఇచ్చిన తర్వాత అలర్ట్, అప్పుడు అలర్ట్ అయ్యి మనకి ఆ ఎక్సెప్షన్ అనేది ఎలా రావాలి, టు స్ట్రింగ్లో రావాలని ఇక్కడ ఒక ఫంక్షన్ వేలో మనం మెసేజ్ ఇచ్చాం. అది ఇన్పుట్ వాల్యూస్ని ఎక్సెప్షన్ చేసిన తర్వాత అది మనకు మెసేజ్ ఎలా రావాలి, ఒక స్ట్రింగ్ వేలో రావాలని డాక్యుమెంట్ రాస్తున్నాం. ఆ డాక్యుమెంట్ ఏంటి, డాక్యుమెంట్ డాట్ రైట్ యూజెస్ ఎక్సెప్షన్ యూజ్ చేసిన తర్వాత ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటి, ఎక్సెప్షన్ యూజ్ చేసిన తర్వాత డాక్యుమెంట్ రైట్, మనకు మెసేజ్ ఏదైతే మెసేజ్ ఇచ్చామో ఆ మెసేజ్ డాక్యుమెంట్ రైట్ ఇందులోకి రావాలి. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా డాక్యుమెంట్ రైట్ ఎందులోకి అయితే రమ్మన్నాం దాన్ని క్లోజ్ చేసిన తర్వాత ఓవరాల్గా ఈ డాక్యుమెంట్ అంతా క్లోజ్ చేస్తున్నాం. ఇది తర్వాత స్క్రిప్ట్ క్లోజ్ చేసిన తర్వాత బాడీ క్లోజ్ చేసిన తర్వాత ఓవరాల్గా HTML ఫైల్ని క్లోజ్ చేస్తాం. ఇదంతా ఏంటి, ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ ఎలా చేస్తున్నాం. ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ అనేది ఏంటి, బ్లాక్ వైజ్లో హ్యాండిల్ చేస్తున్నాం. ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ అంటే ఏంటి, ఊప్స్ అనేది ఏంటి, ఇక్కడ మనం బాడీ సెక్షన్లో ఫంక్షన్స్ అప్లై చేస్తాం, వేరియబుల్స్ అప్లై చేస్తాం.
అప్లై చేసింది ఏంటి, మనకి ఏంటి రిటర్న్ ఎక్సెప్షన్ ఇచ్చిన వాల్యూస్ ఎక్సెప్షన్ అయ్యాక వాల్యూస్ రిటర్న్ అవ్వాలని ఒక ఫంక్షన్ అప్లై చేసి క్లోజ్ చేసిన తర్వాత ఫంక్షన్ అలర్ట్ లెటర్స్ మళ్ళీ ఫంక్షన్ అప్లై చేసాం. ఎలా, మనకు వచ్చిన మెసేజ్ ఆర్ లెటర్స్ వేలోనే రావాలి. అలా ఒక ఫంక్షన్ అప్లై చేసిన తర్వాత పైన ఇచ్చిన వేరియబుల్స్ని మ్యాచ్ చేసిన తర్వాత ఊప్స్ అప్లై చేశాను. అంటే ఇక్కడ ఏంటి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అప్లై చేశాను. ఊప్స్ న్యూ ఇన్పుట్ న్యూ అనేది కీవర్డ్, ఇన్పుట్ ఎక్సెప్షన్ ఇన్పుట్ అనేది అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ని ఎక్సెప్షన్ ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయమని ఇన్పుట్ ఫ్యాక్షన్. త్రో ఊప్స్ అంటే ఏంటిది, ఊప్స్ని త్రో చేయి. ఊప్స్ ద్వారానే మనం త్రో చేస్తాం. అయితే క్యాచ్ అవ్వచ్చు, ట్రై క్యాచ్ అవ్వచ్చు, లేదా త్రో అవ్వచ్చు. ఇక్కడ త్రో అనే ఒక మెథడ్ని అప్లై చేశాను. ఇక్కడ మనకు 2 మెథడ్స్ ఉన్నాయి ఎక్సెప్షన్లో, ట్రై క్యాచ్, త్రో అనే మెథడ్ని అప్లై చేసిన తర్వాత క్లోజ్ చేశాను. ఫంక్షన్ కదా, క్లోజ్ చేసిన తర్వాత ఫంక్షన్ రన్ టెస్ట్. ఫంక్షన్ ఏం చేసింది, రన్ చేసేసింది, అంటే టెస్ట్ అయిపోయింది. టెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు వేరియబుల్ ఇన్పుట్ ప్రాంప్ట్ టైప్ సంథింగ్, ఏదో ఒకటి టైప్ చేయి. నీకు ఏది కావాలో, ఇన్పుట్ వాల్యూస్కి ఏది కావాలో అది ఏదో ఒకటి టైప్ చేయి ఫంక్షన్లో, ప్రాంప్ట్ అనే ఫంక్షన్లో టైప్ చేయి. ఇప్పుడు ట్రై తీసుకుంటుంది. ట్రై మెథడ్లో ఏంటి, ఆర్ లెటర్స్ ఇన్పుట్ ఇచ్చిన లెటర్స్ అన్నీ, ఇన్పుట్ వాల్యూస్ అన్నీ లెటర్స్ వైజ్లో రావాలని మనం ఒక ఫంక్షన్ అప్లై చేసాం. ట్రై అయింది. క్యాచ్ ఏం చేస్తుంది, ఎర్రర్ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసి క్యాచ్ చేసుకుంటుంది. ఇక్కడ త్రోదేమో ఊప్స్ త్రో చేసాం మెథడ్. చేసిన తర్వాత ఫంక్షన్ అప్లై చేసి రన్ చేసి ఎక్సెప్షన్ రన్ చేసి టెస్ట్ చేసిన తర్వాత ఎర్రర్స్ లేనప్పుడు ట్రై క్యాచ్ మెథడ్ ఇన్వాల్వ్ అయింది. ట్రై ఏం చేసింది, మొత్తం లెటర్స్ని అన్ని ఇన్పుట్స్ వేలో ఆర్ లెటర్స్ ఇన్పుట్స్ వేలో రావాలి, ఇన్పుట్ వాల్యూస్ అన్నీ లెటర్స్లో రావాలి. ఇప్పుడు క్యాచ్ ఏం చేసింది, ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసి ఇన్పుట్ని అంతా ఎక్సెప్షన్ చేసి మొత్తం మెసేజ్ అన్నది స్ట్రింగ్ వేలో రావాలని అలర్ట్. ట్రై క్యాచ్ లెటర్ ఉన్న ట్రై క్యాచ్ అన్న అలర్ట్ అన్న ఒకటేనమ్మా. ఇవి క్యాచ్ అలర్ట్ ఇలా పెట్టుకుని మనం ఫంక్షన్ అప్లై చేస్తే అప్పుడు మన డాక్యుమెంటు కావాలని అప్పుడు అప్లై చేయాలి. ఇవన్నీ ఏంటి, ఇదంతా ఎక్స్ప్రెషన్స్. ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఎర్రర్ ఎక్స్ప్రెషన్ అనేది కూడా చేస్తాం. డాక్యుమెంట్ రాయడంలోనే మనం డాక్యుమెంట్ అప్లై చేయడంలోనే ఎర్రర్ ఎక్స్ప్రెషన్ రాసి ఇప్పుడు డాక్యుమెంట్ మనకు అవుట్పుట్ ఇలా రావాలని ఇలా మెన్షన్ చేస్తాం. డాక్యుమెంట్ రైట్ నువ్వు ఏవైతే ఎక్సెప్ట్ చేసో ఇన్పుట్స్ అవి దాని మీద ఎక్సెప్షన్ జరిగిందో అది దాన్ని మనం డాక్యుమెంట్ కింద రాయమంటున్నాం. ఆ డాక్యుమెంట్ ఎక్కడ రాయమంటున్నాం, పి అనే ఒక నేమ్తో రావాలి. పి అనే ఒక నేమ్తో రావాలి. వచ్చిన తర్వాత ఆ పి క్లోజ్ అయిపోవాలి. మొత్తం ఓవరాల్గా డాక్యుమెంట్ క్లోజ్ అవ్వాలి. ఇది స్క్రిప్ట్ క్లోజ్ అవ్వాలి. ఇక్కడితో 3rd యూనిట్ కంప్లీటెడ్ అమ్మా. విష్ యూ గుడ్ లక్.